నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే జగన్ సర్కార్కి చాలా వ్యతిరేకత ఉంది. సో అందులోనే ఇప్పుడు చాలా స్కామ్లు జరుగుతున్నాయని వినిపిస్తుంది. అందులో జగన్ సోదరుడి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఈ అంశంపై మనతో చర్చించడానికి ఈరోజు ఉన్నారు చెలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఏపీలో జగన్ సర్కార్కి చాలా వ్యతిరేకత పెరుగుతుంది. కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అలాగనే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో స్కామ్లు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. అందులో వినిపించే పేరు ఏంటంటే జగన్ తమ్ముడు పేరు కూడా వినిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నాయి సార్? మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అనేది రాజకీయ నాయకులకి పెద్ద వ్యాపార వనరుగా మారిపోయింది. క్రితంసారి కూడా మొదట ప్రభుత్వంలో ఇబ్బంది జరిగిన తర్వాత ఉచిత ఇసుక పేరు మీద తీసుకొచ్చారు. అప్పటి నుంచి కొంత అక్రమాలు తగ్గినా అది ఆపలేకపోయారు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా దాని మీద కనపడింది. ఒక ప్రకృతి ఇచ్చిన సంపదని ఎందుకంటున్నానంటే, మనం ఇప్పుడు ఇసుక ఏదైతే ఉందో మనం అనుకుంటాం ఎట్లా వస్తుందండి, కొన్ని వేల సంవత్సరాలు ఉన్న ఒకప్పుడు లక్ష నది లేకుండా ఆ ర్యాపిడ్లో అది ఒక ప్రకృతి ఇచ్చిన సహజ సంపదని ఇవాళ దాన్ని కాపాడకుండా దోచుకునే సిస్టమ్స్ వెళ్తున్నారు. దాని నామ్స్ ఉన్నాయి. నదిలోంచి మనం 5 మీటర్స్ ఉంచాలి, పెద్ద డిపెండ్స్ అపాన్. అది కూడా కాకుండా దోచుకుని వెళ్ళిపోతున్నారు. దానివల్ల భూగర్భ జలాలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇవాళ పారదర్శకంగా ఉన్నానని చెప్పిన ఈ ప్రభుత్వంలో ఇసుక కాంట్రాక్టుల పేరు మీద ఇదంతా కూడా సెంట్రలైజ్ సిస్టమ్స్. ఇంతకుముందు మనం అది ఒకళ్ళు నాయకులు చేస్తున్నారంటే అప్పుడైతే ఎవరు తింటున్నారో ఆరోపణ బయటకు వచ్చేది. ఇది రాకుండా సెంట్రలైజ్ సిస్టమ్స్ వెళ్ళిపోయిందని ఆరోపణ ఇవాళ ఇప్పుడు రాజకీయాల్లో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇవాళ ఎన్నికల్లో సర్వేలు వస్తాయని డిఫరెంట్ ఇష్యూ. అందుకని వ్యవస్థను బాగు చేసే సిస్టమ్ లేకపోతే ఈ వ్యవస్థ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇవాళ అదొకటే కాదండి, నెంబర్ ఆఫ్ ఇవాళ లిక్కర్లో ఎస్పీ రెడ్డి గారి కంపెనీ ఒకటి ఉంది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిస్టిలేషన్స్ ఇన్ సౌత్ ఇండియా. దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఇప్పుడు బూమ్ బార్ ఈయన పెట్టారని ఇంత ముందు గవర్నమెంట్లో ఆఖరిలో ఏప్రిల్ 14న వెళ్ళిపోయే ముందు జీవో ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రాచుర్యంలో తీసుకొచ్చింది ఎవరండి? చీప్ లిక్కర్ దందాలు కానీ ఇవాళ ఈ అనేక ఆరోపణలు వస్తుంది నేపథ్యంలో ఇవాళ డెఫినెట్గా పారదర్శకంగా లేని వ్యవస్థ ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఈ అవినీతి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు 50 కోట్లు 70 కోట్లు మేము ఖర్చు పెడతామని స్టేజ్కి వస్తే ఎందుకు ఖర్చు పెడతారండి? వాళ్ళకి రాజభరణాలు ఏమైనా ఇస్తారా? దాంట్లో వాళ్ళకి వచ్చే జీతం ఎంతండి? అలా పదవి నేను ఒకటి అడుగుతున్నాను, ఎమ్మెల్యేలకు ఉన్న అధికారాలు ఏంటి? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ సామంత రాజు పదవి లేదండి ఎమ్మెల్యేలకి. మీరు ఒక పాయింట్ చేస్తే నేను వ్యవస్థ మీద మాట్లాడతాను. ఇవాళ ఈయన్ని మనం ఖచ్చితంగా ఈ జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. రేపొద్దున మళ్ళీ ఇంకో రూపంలో అవినీతి వస్తుంది. వ్యవస్థను మార్చాలంటున్నాను నేను. ఈ ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన పదవి ఏంటంటే భారత రాజ్యాంగం ప్రజా సమస్యలను అసెంబ్లీలో నివేదించవలేను, అవసరమైన చట్టాలు చేయవలను, లేదంటే అవసరమైన చట్టాలను సవరించవలేను. ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం వేరు, ఎమ్మెల్యేలు వేరు. ఇది మానేసి ప్రతి వాళ్ళు సామంతరాజులా తయారయ్యారు. దీనికి ముఖ్యమైన ఆధార వనరు ఎక్కడైతే రీచ్లు ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ, లేదంటే ఆ రీచ్ల దగ్గరికి వీళ్ళు వెళ్తారు. అందువల్ల దాన్ని పారదర్శకంగా ఒక విశ్రాంత న్యాయమూర్తి 2-3 కమిటీ వేయించుకుని స్పష్టంగా చేయించలేకపోతే ఈ దందాలు ఎలా కొనసాగుతాయి? ఈ అవినీతి వాళ్ళ పూర్వం కిటికీలు తెరిచిన పరిస్థితి ఉంటే డోర్లు తెరిచిన అవినీతిగా అయిపోయిన సందర్భంలో ఇది వెంటనే అరికట్టపోతేనండి దీని మీదే రేపు పొద్దున్న రాజకీయాలు జరుగుతాయి, అవినీతి రాజకీయాలు. అది ఆపాల్సిందిగా మనం భావిద్దాం. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఆల్రెడీ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు ఎవరైతే వీళ్ళ పేరు ఇప్పుడు అనిల్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది, అనిల్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. సో వీళ్ళ వల్ల జగన్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? జగన్ గారు ఇలాంటి లక్ష్య చేసే మనిషి కాదండి. ఆయన కొండను ఢీకొంటాడు ఏదన్నా. కానీ ఇవాళ మనస్తత్వంలో అండి ఇవాళ ఇది ఒకటే కాదు కదా, అనేక ఒకటే ఇది కనపడుతుందండి. అంటే ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది. ఇది వచ్చినా సరే, ఇది ఏమన్నా సరే నేను అంటున్నాను, దాని మీద పారదర్శకమైన విచారణ జరగాలి. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేస్తాను. కేంద్ర ప్రభుత్వమా చేయదు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు చేయదు. అంటే ఇంకోటి కూడా చెప్తాను, ఒక అవినీతి ఆరోపణ లాస్ట్ టైం చేశారనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారు. వాళ్ళ మీద అవినీతి ఆరోపణ చేస్తే వాళ్ళ మీద వెంటనే మీ జర్నలిస్టులే విచారణ చేసేసి మీ జర్నలిస్టు శిక్ష చేసేసి కావాలంటే వాళ్ళని ఎలా అమలు చేయాలో కూడా చూపించే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఆర్నాబ్ గోస్వామి లాంటి పెద్దలు. ఐ డోంట్ కమ్ టు హెస్టీ కంక్లూజన్. అవినీతి మీద ఖచ్చితంగా ఒక విశ్రాంత న్యాయమూర్తితో, లేదంటే కుదిరితే సిట్టింగ్ న్యాయమూర్తితో
విచారణ చేయించి ఇప్పుడు జరిగిన అవినీతిని బయట తీసుకొచ్చి ముందు అది జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోకపోతే ఎవరు కాళ్ళు కొత్త మార్గాలు కనుక్కుంటారు. వ్యవస్థను బాగుపరచాలి. అది మనం వ్యవస్థను బాగుపరచకుండా ఇవాళ వ్యక్తులు కాదు, వ్యవస్థను బాగుపరచాలి. అంటే ఇలాంటి అవినీతి పలు జరుగుతున్న ఆరోపణల మీద ఖచ్చితమైన విచారణ నిర్వహించాలి. ప్రకృతి సంపద దోస్తున్నారండి, ప్రకృతిని నాశనం చేస్తా ఉన్నారు. అసలు తవ్వకూడదని చెప్తే నేను ఏలూరు దగ్గర తమిళేరు చూపిస్తాను మీకు. మీరు ఒక్కసారి ఎవరన్నా వెళ్ళి ధైర్యం ఉంటే అన్నగాని కనీసం నిజాయితీ నిబద్ధత ఉంటే ఆ తమిళేరు దగ్గరికి వెళ్ళి చూసండి. ఇంత అది ఎంత వేసుకోవడం ఇంత వేసుకోలేదు, గుట్టల కింద భూముల్లో ఉన్నాయండి. 20 సంవత్సరాలు నాశనం చేసి పడేశారండి మొత్తం తమిళేరు. ఇలా ఎన్ని నాశనం చేశారు ముఖ్యమైన. అందువలన దాన్ని కాపాడుకోవాలి. వాళ్ళ వ్యక్తిని శిక్షిస్తాం, ఆ వ్యవస్థను సరిగ్గా లేకపోతే వరుసగా మనం శిక్షించబడతాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టీలు దీని మీద ఏమన్నా అంటే ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా పాత పార్టీ మీద అవినీతి పార్టీ ఎవరికాళ్ళు అంటూ ఉన్నారు. ఎవరి మీద చర్య తీసుకున్నారండి వాళ్ళు? కక్షాదింతో చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీ నిబద్ధతతో దీని మీద పరిశీలి చేయాలి. కానీ రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఒకరికొకరు బంధువులే. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద అవసరం వస్తే తప్ప వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసింది అవి కేవలం అవినీతి మీద. నేను అంటున్నాను, నేను అవినీతి జరిగిందా లేదని చెప్పలేను, కానీ ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారికే చేరిందనేది ఎస్టాబ్లిష్ ఇంతవరకు చేయలేకపోయారు. అవినీతి జరిగిందా సార్? నేను ఐఎమ్ నాట్ హియర్ టు కామెంట్ అండి. అందులో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిన నేపథ్యంలో ఈ దేశంలో తొందరగా చూడండి అన్నదానికి 25 మంది ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల దాన్ని ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా సంస్థలు ఏదైనా దాని మీద విచారణ చేయాలని కోరుకున్నాం. కక్షాదింపు ఉండకూడదు. వ్యవస్థల్ని మనం బాగు చేస్తే వ్యవస్థలు సమాజాన్ని బాగు చేస్తాయి. మనకి రాజకీయ నాయకులు ట్యూన్ అయ్యేటట్టు వ్యవస్థ ఉండకూడదు నా భావన. అంటే ఈ వ్యవస్థను మీరు బాగుపరచాలి అంటున్నారు సార్. ఎలా అంటే ఎలాంటిది ఉంటే అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు సార్? ఒకటండి, ఇంతకుముందు ఉచిత ఇసుకని పెట్టారు. దాంట్లో ఇప్పుడు ఉన్న దాని మీద బెటర్ సిస్టమ్ అది. కానీ దాంట్లో అవినీతి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుప్పల కథనాలు వచ్చినాయి. అందువల్ల ఇసుక ఒకటే కాదండి, లిక్కర్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మ దశ తపతపాలుగా మేము చేసుకుంటూ వెళ్ళి ఎక్కడా కూడా లిక్కర్ దొరకకుండా, మన లిక్కర్ లేనప్పుడే మేము ఓట్లు అడుగుతాం. ఓన్లీ స్టార్ హోటల్లో మిగతా చోట్ల కూడా లభ్యత ఒకటి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత ఆదాయం వరలని వదులుకునేటట్టున్నారు. మాట మార్చేశారు, మాట తిప్పేశారు. పోనీ ఎన్టీ రామారావు గారు వచ్చి లిక్కర్ మధ్య నిషేధం పెట్టేశారు. మళ్ళీ చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజల చేత రప్పించేటట్టు చేసి దాన్ని తీసేశారు. ఇవాళ లిక్కర్ ఉన్న మధ్య నియంత్రణ సాధ్యమే కానీ నిషేధం సాధ్యం కాదండి. హ్యూమన్ టెండెన్సీలో ఇప్పుడు సిగరెట్ అవాయిడ్ సిగరెట్ కాల్చకుండా చూడటం అనేది మనం అనుకుంటాం. ఎంతమంది తల్లిదండ్రుల ముందుకు రాకుండా కలుస్తూ ఉంటారు, అలాగా బయటికి వెళ్ళి కాలుస్తూ. అలాగా నేను అనేది సమాజాన్ని మనం సోషల్ పోలీసింగ్ మనం చేయటం దాంట్లో కొన్ని పాత్రలు ఉంటాయి. మన వరకు దాన్ని సూచనగా భావించాలి. అది మధ్య నిషేధ ప్రచార కమిటీ అని ఒకటి పెట్టారు. ఆయన ఎన్నాళ్ళు ప్రచారం చేస్తే తెలియదు, కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. డిఫరెంట్ ఇష్యూ. ఐ డోంట్ నో నెగిటివ్ కామెంట్స్. మద్యం వాళ్ళు వదిలే అనర్థాల గురించి మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదేంటి వాళ్ళ దేవతారు కాదండి, వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు. సమాజంలో పితృస్వామిక వ్యవస్థ నడుస్తున్న సందర్భంలో ఇంకా మాతృస్వామిక వ్యవస్థ కాదు మంది, ఇంకా కొన్నాళ్ళు కొనసాగిన సందర్భంలో కుటుంబాలు చిత్రమైపోతున్నాయి. ఎప్పుడైతే రోసమ్మ అక్కడ దోపగుంట రోసమ్మ అప్పుడు మీరు చూశారు 93లో ఎలా వచ్చారో, మళ్ళీ వచ్చి కనీసం నియంత్రణ ప్రవేశపెట్టకపోతే ఎందుకని బీహార్లో ఎంతమంది పెట్టారు. ఇప్పుడు గిఫ్ట్ సీట్ ఒకటి తీశారు. గుజరాత్లో మద్య నిషేధం ఉంది కదా, పర్మిట్స్ రూమ్స్ ఉంటాయి, ఉంది కదా. మద్య నిషేధం మధ్య ఆదాయం లేకుండానే బండి నడుస్తుంది కదా. పారిశ్రామిక సేవా రంగాలు ప్రత్యేక విభజన హామీలు తెచ్చుకోమనండి, నిషేధం పెట్టేయమనండి, జీవితాలు బాగుపడతాయి. డెఫినెట్గా మనం ఆలోచించేద్దామండి. రైట్ సార్.